సార్ రోజు రోజుకి ఈ ఎప్స్టీన్ కథలు వింటున్న దాంట్లో ఇప్పుడు ఏంటంటే తనకున్న కోరికలు తనకి ఆ చిన్నపిల్లలతో ఎలా అయితే ఉందో వాళ్ళతోని ఏంటంటే తన వారసుల్ని కనాలి, సేమ్ తన మైండ్ సెట్లో ఎలా అయితే ఉందో అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు అయితేనే ప్రపంచం బాగుపడుతుంది అని చెప్పేసి తన నమ్మకం. తను ఏంటంటే ఒక దేవుళ్ళలాగా ఫీల్ అయిపోయేవాడు. ఇంకోటి ఏంటంటే తను చనిపోవద్దు, బతికే ఉండాలి, అమరుడు లాగా ఉండాలి అని చెప్పేసి కూడా తను చాలా మంది సైంటిస్టులతో కూడా తను భేటీ అయ్యాడని చెప్పేసి మనకి ఇప్పుడు వస్తున్న వాటిలో మనం చూస్తున్నాం. ఏంటంటారు ఈ విషయం ఏంటంటే ఎప్స్టీన్లో ఇంకో కోణం ఇది ఎప్పుడు వస్తుంది అంటే నాట్ ఓన్లీ ఎప్స్టీన్, చాలా మందికి కూడా ఈవెన్ నిత్యానందే కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద రిచెస్ట్ పీపులే కావచ్చు, అపారమైన సంపద ఉంది, అపారమైన మేధోశక్తి ఉంది. అంటే ఏ రకంగా సంపాదించాలో అక్రమమో సక్రమమో తర్వాత నాకు అదంతా ఉంది, నాతోనే ఇది అంతమైపోకూడదు, లేదా నాకు ఒక వారసుడు కావాలి, నా వారసుడు కూడా ఇలాగే నా వ్యాపార ఈ సంస్థానం మొత్తాన్ని కంటిన్యూ చేయాలి. మరి ఎట్లా ఏంటి పరిస్థితి, నాకంటూ ఎవరు లేరు, పోనీ నాతోనే ఇది అంతం అవ్వడానికి వీలు లేదు, నేను కనీసం ఇంకో 4 ఏళ్ళైనా ఎక్స్ట్రా బతకాలంటే ఏం చేయాలి? ప్రజెంట్ మారుతున్న టెక్నాలజీ ఏమైనా పొడుచుకోవాలా, ఇంకేమైనా వేయాలా, రక్తం మార్చి రక్తం ఎక్కించుకోవాలా, ఇంకేమైనా బాడీ పార్ట్స్ మార్చుకోవాలా, వాటుడు మరి ఇంత డబ్బు ఉంది, ఇంకేదైనా విదేశాలకు వెళ్తే నాకేమన్నా దొరుకుద్దా అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే బాగా డబ్బు ఉందంతా ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చాక ఇంకా మళ్ళీ రిటర్న్ యంగ్ అవ్వాలి అనే కోరికున్న వాళ్ళు. ఇది ఎప్స్టీన్కి కూడా ఉండింది. అయితే తను ఏం చేశాడంటే స్టార్టింగ్ తన దగ్గరకు వచ్చిన ఫస్ట్లో వ్యాపారము మొదలుపెట్టినప్పుడు తను అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మోటివేట్ చేయగలిగిన అమ్మాయిలు. ఈ పిరమిడ్లో ఎప్స్టీన్ ద్వారా మోటివేట్ అయిన అమ్మాయిలు ఎప్స్టీన్ సొంతం. వాళ్ళు వెళ్ళి బయట వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు ఉంటే ఆ అమ్మాయిలో ఎప్స్టీన్ సంబంధం లేదు. మెయిన్ అమ్మాయిలు 10 మందిని మోటివేట్ చేయగలిగే వాళ్ళు, వీళ్ళంతా ఎప్స్టీన్ కిందే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్స్టీనే ఇంకా కర్త కర్మ క్రియ. వీళ్ళకి కావాల్సింది ఏంటి? కేవలం పేదరికంలో పుట్టాలి కాబట్టి డబ్బు అన్న కోరిక, రోజుకో నగ మార్చాలి, రోజుకో డ్రెస్ వేసుకోవాలి, రోజుకు అలా తయారవ్వాలి, మంచి మంచి ఫోటోలు దిగాలి, బాగుండాలి, మంచి ఫుడ్ తినాలి, అంతకు మించి వేరే కోరికలు ఏం లేవు. మేబీ ఎవరికన్నా కన్నింగ్ కోరికలు ఉంటే వాళ్ళని చంపేశాడో ఏంటో మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే ఆ కోరికలు ఏం లేవు. నిత్యానంద ఆశ్రమంలో ఉంటారు చూడు, ఆ టైపు. సో వీళ్ళు ఏంటంటే కొంతమంది ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, మనకు తెలియదు ఎంతమంది ఉన్నారు. వీళ్ళ చేత ఎప్స్టీన్ ఏం చేసావంటే, నువ్వు నా అలాగే ఆలోచిస్తున్నావు, నాకు బాగా దగ్గరగా ఉన్నావు, నేను చెప్పిందంతా నీకు అర్థమైంది, నువ్వు ఇంకా నాకు అమ్మాయిని తెస్తున్నావు, దాంతో మన వ్యాపారం బాగా సాగుతూ ఉంది. సో నువ్వు నన్ను అలా అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు ఇలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి నాకున్న ఈ అపారమైన మేధోశక్తి అంతా నేను నీతో ఒక కొడుకుని కంట, వాళ్ళకి రావాలి. సేమ్ ఇదంతా కూడా ఈ జీన్స్ అన్నీ కూడా వాళ్ళకి రావాలి, ట్రై చేద్దామని ఇదే ట్రయల్ చాలా మందితో చేశాడు. అమ్మాయిలు పుడితే వాళ్ళని పెంచి అదే రొంపిలో దింపాడు, వాడి కూతుర్లని కూడా చూడకుండా. అబ్బాయిలు పుడితే వాళ్ళని ఏంటంటే సపరేట్గా ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇచ్చి అవన్నీ చూశాడు. వీళ్ళందరినీ దేశంలో రకరకాల ప్లేసెస్కి పంపించాడు ఆ తల్లితో కలిసి. ఒక పర్టికులర్ అమౌంట్, అప్పటికి బాగున్నాయి డబ్బులు, సర్టన్ అమౌంట్ ఇచ్చేసి నువ్వు ఇతన్ని ఇలా పెంచాలి, నీకు ఇది వ్యాపార మార్గం, ఇది నేను పెడుతున్నాను, డబ్బులు ఇస్తే నువ్వు ఈరోజు ఖర్చు పెట్టి అయిపోతాయి, నీ పేరు మీద నేను ఈ కంపెనీ రన్ చేస్తున్నా, ఈ కంపెనీలో నువ్వు నీట్గా వ్యాపారం చేసి నువ్వు సంపాదించుకోవాలి, వాడికి తిండి పెట్టాలి, అండ్ ఈ మార్గాన్ని వదిలేసే. ఇంకా ఈ బాబు పెద్దోడు అవ్వాలి, పెద్దోడు అవి నాకు అప్పచెప్పు, మంచిగా చదివించు, వాడికి ఏ లోటుపాటు రాకుండా చూసుకో, కష్టపడు, నువ్వు కష్టపడు, వాడు కష్టపడు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళని ఎలా మోటివేట్ చేసేవాడు, ఇన్ని రోజులు ఇదంతా చేశాం కదా, ఇదంతా చెడ్డ పనే, మనకంటూ ఒక మంచి లైఫ్ వద్దా చెప్పు, 10 మందికి చెప్పుకుంటామా, ఎందుకు ఇక్కడ దాక్కుంటున్నావు, నేను ఎలా అయినా పర్లేదు, నువ్వు అలా అవ్వకూడదు బంగారం అని చెప్పి ఈమెను మోటివేట్ చేసి, ఈమె అమ్మో ఎంత మంచోడో వీడు, అయినా నువ్వు కూడా ఎందుకు మాతో పాటు వచ్చేసి, కానీ నాకు ఇంత ఉంది కదా సామ్రాజ్యం, దీన్ని నడపాలి, నువ్వు మన కొడుకు బాగుండాలి, ఎంత కావాలో అంత నేను ఇస్తా, ఇదే మాట 100 మందికి చెప్పాడు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో మరి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. 2005 నుంచి 2010 మధ్యలో ఐలాండ్కి వెళ్ళిన తర్వాత అతనికి పుట్టిన బుద్ధిలో స్టార్టింగ్ ఒక 2-3 సంవత్సరాలు ఈ పని చేశాడని చెప్పేసి వార్తలు. అయితే అప్పుడు 2010 అయినా ఇప్పుడు ఒక 15 ఏళ్ళ పిల్లలు ఉంటారు, 14, 12, 15 ఏళ్ళ పిల్లలు ఉంటారు వాడికి ఎక్కడో చోట. మరి వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చారా లేదా మనకు తెలియదు. అండ్ ఈ వేరే బాధిత అమ్మాయిలు బయటకు వచ్చి మాత్రం
వాళ్ళ గురించి విషయాలన్నీ చెప్పిన తర్వాత మనం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం అంతే. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీ పక్కన పెడితే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ కోణం పక్కన పెడితే ఇంకా బోల్డ్ కోణాలు ఉన్నాయి వీటి దాంట్లో. నాట్ ఓన్లీ ఇతనే కాదు, అక్రమంగా బాగా సంపాదించి ఏదైనా సపరేట్ దేశంగా ఉండాలి, నాకంటూ సపరేట్ కరెన్సీ ఉండాలి, నేనే ఒక రాజుని అవ్వాలి అనుకున్నోడికి ఏంటంటే నేను చావకూడదు, నేను ఎల్లకాలం బతకాలి. చాలా సినిమాల్లోనూ చూసాం కదమ్మా, వాడు మళ్ళీ ఆయుష్ పోసుకొని వీరమరణం పొందకుండా కళ్ళ గంటలు కట్టి ఉన్నది 10-15 మంది పిల్లలు అలా ఆయన ముందు ఆడుతూ ఉంటే తను ఒక షాట్ లో ఉన్నాడు. అది కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. కదా, ఏంటి అసలు? అదే అక్కడికే చెప్తున్నా. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీలో ట్రంప్కి గాను షార్ట్ వేయొచ్చు, మిడ్డీ వేయొచ్చు, చీర కట్టొచ్చు, ఏమీ లేకుండా కూడా పెట్టొచ్చు. అట్లా కూడా అనుకోవచ్చు కదా, చెప్పలేము. అంటే బేసికలీ వాడు చెట్టోడే, ట్రంప్ మంచోడనో మోడీ మంచోడనో నేను వీళ్ళు మంచోడు వాళ్ళ మంచోడనో ఎవరిని అనట్లా. బేసిక్గా చెప్పాలంటే అతనికి అలవాట్లు ఉన్నాయి, తను సినిమాలలో నటించాడు, రియాలిటీ షోలు చేశాడు, వక్రంగా ఉన్నాయి, వేరే వాళ్ళు అనుభవించినవి అట్లాంటివి కూడా ఉన్నాయిలే అతని మీద. బట్ ఏదైనా సరే మనం ప్రత్యేకించి పర్టికులర్గా చూడకుండా అనలేము. ఎందుకంటే ఇప్పుడు ఇది రిలీజ్ చేసిందే వాడు కాబట్టి తను బయటికి పెట్టుకునే అంత ఇదేం ఉండదు కదా, అట్లా కూడా ఆలోచించుకోవచ్చు.